వరుణదేవా, ఎవరి స్థూలకాయుడైన ప్రాణి? ఇతడు భూలోకంలో ప్రళయాన్నే తెచ్చిపెట్టాడు. అవును దేవేంద్ర, ఇంతటి విధ్వంసాన్ని మేము మునుపు ఎన్నడూ చూడలేదు. చూడటానికి ఇతడు రాక్షసులాగే కనిపిస్తున్నాడు. మరైతే చెప్పడం కష్టమే ఇతడు ఎవరోనని. నారాయణ నారాయణ. దేవేంద్ర, ఈ స్థూలకాయుడైన రాక్షసుని శక్తిని చూస్తున్నారా మీరు? ఎంత శక్తి, ఎంత సాహసం! నారాయణ నారాయణ. ఈ స్థూలకాయుడు భూలోకంలో ప్రళయాన్ని సృష్టిస్తాడు. మరైతే దేవర్షి, ఒక మాట చెప్పండి, ఈ రాక్షసుడు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చాడు? ఇతని పేరేమిటి? నారాయణ నారాయణ. దేవేంద్ర, ఇప్పుడు నేను కేవలం చెప్పగలిగినదేమంటే ఇతడు రాక్షసుడు. రాక్షసుడు కాక మరెవరూ కాడు. మరి ఇతడు ఎవరో అది కేవలం త్రిమూర్తులే చెప్పగలరు. అయితే మీరు త్రిమూర్తులను అడిగేందుకు రాలేదు. మా భయం ఏమంటే దేవర్షి, ఈ రాక్షసుడు భూలోకాన్ని నష్టభ్రష్టం చేసి స్వర్గంపై ఆక్రమణ తప్పక చేస్తాడని. దేవేంద్ర, నన్ను ఇతని పేరేమిటో త్రిమూర్తులను అడిగి రమ్మని చెబుతున్నారే, ఆ పనిని మీరే స్వయంగా ఎందుకు చేయలేరు? దేవేంద్ర, నేను మీకు సహాయకుడను, శ్రేయోభిలాషి, కానీ మీ ఆజ్ఞాపాలన చేసే సేవకుడను కాను. ఇక భవిష్యత్తులో నాతో మీరిటువంటి అవమానకరమైన ప్రవర్తన చేసినచో మీరు నా సహాయానికి, శుభేచ్ఛకు నీళ్లు వదులుకోవలసినది. నారాయణ నారాయణ. దేవర్షి, దేవర్షి కోపం వచ్చినట్టుంది. ఇప్పుడేమవుతుంది? దేవేంద్ర, క్షమించండి. మీరు దేవర్షితో అలా ప్రవర్తించడం మాత్రం ఉచితం కాదు. అగ్నిదేవా, భయపడినప్పుడు కొన్ని తప్పులు జరుగుతాయి. ఇప్పుడు మాకు మళ్ళీ ఉపదేశాలు ఇవ్వటం మానండి. ఇక మనమే వినాశకారక అసురుడెవరో స్వయంగా తెలుసుకోవాలి. అది తప్పకుండా ఎవరో శక్తిశాలి అయిన అసురుడే పాతాళ లోకం నుంచి వచ్చి ఉండాలి. మరి కానీ ఆశ్చర్యంగా ఉంది. జ్ఞాపకం వచ్చింది. వీర దైత్య మహిషాసుర, నీవు వెడుతూ వెడుతూ నీ బీజాన్ని పాతాళ లోకంలో వదిలి వెళ్ళావు. ఈ మహారాక్షసుడు ఎవరో కాదు, నీ పుత్రుడు గజాసురుడే. ఇతడు నీకన్నా అధిక శక్తిశాలిగా కనిపిస్తున్నాడు. ఇప్పుడు ఆసుర జాతి పునరుద్ధరణ తప్పక జరుగుతుంది. నీ యొక్క శక్తివంతుడైన పుత్రుడు గజాసురుడు అసుర జాతి తలెత్తుకు బ్రతికేటట్టు చూస్తాడు. నీవు ధన్యుడవు మహిషాసుర, నీ పుత్రుని రూపంలో నీవు అమరుడవు. నీవు ధన్యుడవు వీర గజాసురా, నీవు ధన్యుడవు. గజాసురుడా? నేను గజాసురుడనా? అవును గజాసురా, మహాప్రతాపశాలి మహిషాసురుని పుత్రుడు గజాసురుడవు. నీవు జన్మించటానికి ముందే నీ శక్తిశాలి తండ్రి మహిషాసురుడు దేవతల యొక్క ఇంకా బ్రహ్మ విష్ణువుల యొక్క కుతంత్రాల పాలయ్యాడు. వారు తమ తేజస్సుతో ఒక దేవిని సృజించి నీ యొక్క తండ్రి వధను చేయించారు. ఏమిటి? దేవతలు బ్రహ్మ విష్ణువులు కలిసి నా తండ్రి వధను చేయించారా? ఈ మాట నాకు తెలియనే తెలియదే. గజాసురా, అప్పుడు నీవు నీ తల్లి గర్భంలో ఉన్నావు. మరి ఇప్పుడు నీవు నీ తండ్రి వధకు ప్రతీకారం తీసుకోవాలి.
పృథ్వీ పాతాళ స్వర్గలోకాలపై అసుర సామ్రాజ్యాన్ని పునఃస్థాపన చేయాలి. నీ తండ్రి వధకు ప్రతీకారం నువ్వు ఈ విధంగానే తీర్చుకోగలవు. ప్రతీకారం ప్రతీకారం నేను తప్పక తీర్చుకుంటాను. మరి కానీ ముందు చెప్పండి, నాకు ఇవన్నీ చెప్పే మీరు ఎవరు? మేము దైత్య గురువు శుక్రాచార్యులము. ఈ జగత్తులో దైత్యులకు ఏకైక శ్రేయోభిలాషిని శుక్రాచార్యుడను. శుక్రాచార్యుల? దైత్య గురువు శుక్రాచార్యుల? అవును వత్స, నీ ప్రతీకారం సఫలమయ్యేటందుకు మేము నీకు మార్గదర్శనం చేస్తాము. మిమ్మల్ని చూడగానే నేను అనుకున్నాను మీరు మా అసురులకు శ్రేయోభిలాషులని. నిన్ను చూడగానే మా హృదయం ఆనందంతో పొంగిపోయింది. అసురులను పునరుద్ధరణ చేయాలని మా వాంఛ. నీవు ఈ కార్యాన్ని తప్పక సఫలం చేయగలవు. ఎలాగా? మాకు చెప్పండి దైత్య గురు, ఎలాగా చెప్పండి. అసురుల పునరుద్ధరణకై నేను చేయవలసిందేమిటి? ముందు నువ్వు నీ ఆకారాన్ని చిన్నదిగా చేయి. చిన్న శరీరంతోనూ మునుపటిలాగానే శక్తి సంపన్నుడిగా ఉంటావు. మా వద్దకు రా, మేము నీకు ఇక ఇప్పుడేమి చేయాలో చెబుతాము. చెప్పండి దైత్య గురు, ఇప్పుడు నేనేమి చెయ్యాలి? గజాసుర, లౌకికులు కుట్రలు పన్నేవారు అయిన దేవతల నుండి రక్షణ కోసం అన్నిటికన్నా ముందు నీవు తపస్సు చేయాలి. తపస్సా అంటే ఏమిటి? తపస్సులో శరీరాన్ని తపింపచేయాలి, ఆత్మబలాన్ని పెంపొందించుకోవాలి. తపస్సుతో శక్తి ప్రాప్తిస్తుంది. దాని ప్రభావంతో ఒక దేవతను ప్రసన్నం చేసుకుని వరాన్ని ప్రసాదించేటట్లుగా చేయాలి. దైత్య గురు, ఇప్పుడిప్పుడే తమరు నా తండ్రి వద్దకు కుట్ర పన్నిన వారిలో బ్రహ్మను కూడా పేర్కొన్నారు. అయితే తపస్సు చేసినచో అతడు నాకు సహాయం చేస్తాడా? తప్పకుండా చేస్తాడు. ముందు నీవు తపస్సు చేసి బ్రహ్మను వరం ప్రసాదించేటట్లు వివసుణ్ణి చెయ్యి. బ్రహ్మ మన శత్రుదేవతలకు ఎప్పుడూ శుభం కోరేవాడు, అది నిజం. కానీ తపస్సు సాధనలకు ప్రతిఫలం ఇవ్వటం ఆరాధ్యుల కర్తవ్యం అవుతుంది. అదే కారణంగా సదా అసురులకు వరాలనిచ్చి శక్తివంతులను చేశాడు. వరప్రాప్తి పొందిన పిమ్మట సదా అసురులు స్వర్గంపై తమ సామ్రాజ్యపు పతాకాన్ని ఎగరేశారు. అంటే బ్రహ్మ మనకు శత్రువు కాదు, శ్రేయోభిలాష అన్నమాట. అయితే మనం అతని శత్రువుని ఎలా అనగలము దైత్య గురు? శత్రువులను మిత్రులను తెలియటానికి నీకు చాలా సమయం పడుతుంది గజాసుర. ఆ విషయంలో నీవింకా బాలుడవే. నీవింకా చాలా నేర్చుకోవాలి. అలాగే నేర్చుకుంటాను గురుదేవా, మీ వద్దనే నేర్చుకుంటాను. ఇప్పుడు ముందు నీ ఒక ఏకాంత పర్వత శిఖరంపై నిలబడి నీ తపస్సును ప్రారంభించు. ఇక ఎప్పుడు బ్రహ్మ స్వయంగా వచ్చి వరాన్నిస్తాడో అప్పటిదాకా నీవు ఒకే స్థానంలో నిలబడు. అన్నపానాదుల నుండి ధ్యానం మళ్లించు. మనస్సును దృఢం చేసుకుని ఎన్ని కష్టాలొచ్చినా అన్నీ సహిస్తూ ఉండు. కష్టాలను సహించనా? ఎందుకు? వరప్రాప్తి పొందటానికి. వరప్రాప్తి పొందిన పిమ్మట నీవు తపస్సులోని అన్ని కష్టాలు క్షణకాలంలో మర్చిపోగలవు. వరం వల్ల నాకేమి లాభం? ఏం కోరితే అదే దొరుకుతుంది. బ్రహ్మదేవుణ్ణి వరమడుగు. నీకు సదా అమరత్వం కావాలని. సదా అమరత్వం కావాలడా? అంటే ఎవరూ నన్ను చంపలేరన్నమాట. నిన్నెవరూ చంపలేరు. మరి కాని అంత మాత్రమే అడిగి ఊరుకోవద్దు. అతనిని అపార బలం, ఇచ్ఛానుసారంగా రూపధారణకు, అసంఖ్యమైన అసురులను ఉత్పన్నం చేయటానికి శక్తిని వరాలుగా అడుగు. ఆగండి గురుదేవా, నన్ను ఒక్కొక్కటే జ్ఞాపకం చేసుకొనియండి. బ్రహ్మ వద్ద నుండి మొదటి వరంగా అడుగుతాను అమరత్వాన్ని. రెండవ వరంగా నీవు అడుగు అపార బలాన్ని. అపార బలం? అపార బలం ఇప్పుడు కూడా నా దగ్గరుంది గురుదేవా. నేను ఈ సమయంలోనే భూలోకాన్నంతా పీకి పారవేయగలను. నీవు భూలోకం కాదు, దేవతలను స్వర్గాన్నించి పీకి పారవేయాలి. అందుకని నీకు అపార బలం ఆవశ్యకం. సరే, అమరత్వం, అపార బలం. మూడవ వరం ఏమీ అడగను దైత్యగురు. మూడవ వరంగా అడుగు ఇచ్ఛానుసారంగా రూప పరివర్తన.
ఇచ్ఛానుసారంగా రూప పరివర్తనకై వరం. అయితే నేను మీ రూపాన్ని కూడా ధరించగలను. స్వయంగా దైత్య గురువును కాగలను. లేదు లేదు, ఆ అవసరం లేదు. నీవు మా రూపం కాకుండా ఇక ఏ రూపమైనా ధరించవచ్చు. తమ ఆజ్ఞ దైత్య గురు. ఈ 3 వరాలు కాకుండా వేరే ఏదైనా వరం అడగాల? 4వ వరం, ఇచ్ఛానుసారంగా అసంఖ్య అసురులను ఉత్పన్నం చేయగల శక్తి. నీవు అసంఖ్య అసురులతో అసుర సేనను ఉత్పన్నం చేస్తావు. నీకది యుద్ధంలో సహాయం చేస్తుంది. అది భలే మంచి మాటే. ఈ 4 వరాలను అడిగిన పిమ్మట అడగడానికి ఇంకా ఏమి మిగిలి ఉంది? నాకు అన్నీ దొరుకుతాయి. అమరత్వం, అపార బలం, ఇచ్ఛానుసారంగా రూప పరివర్తనం, ఇంకా అసుర సేనను ఉత్పన్నం చేయగల శక్తి. మేము నీ జ్ఞాపక శక్తికి సంతోషించాము గజాసుర. ఇప్పుడు నీవు తపస్సుకై ప్రయాణమవు. నీకు శుభమగుగాక. పతి పరమేశ్వరాయ నమో నమః. మాత, తమరి ఈ అల్పభక్తుడు తమ మహత్తర కృపాదృష్టి కాంక్షిస్తున్నాడు. ప్రణామం దేవర్షి నారద. మాత, నేను తమరి ఆశీర్వాదయోగ్యుడును. ప్రణామానికి కాదు, నాపై కృపతో నాకు ప్రణామం చేసి కఠోర పరిహాసం ఆడకండి. దాన్ని అపార్థం చేసుకోకు నారద. నేను పరిహాసం చేస్తే నీ వినోద స్వభావం మేలుకుంటుందని. నాకు అర్థం కాలేదు మాత. నీవు ముభావంగా ఉండటం నీకు ఎన్నడూ శోభించదు నారద. ఈ సృష్టిలో నీవు ఒక్కడివే కదా హాస్యం, పరిహాసం, ఆనందాలతో పరిపూర్ణుడవు. నీకు తెలుసా నారద, పరమేశ్వరులు ఈ సృష్టి రచనను ఎందుకు చేశారు? దేవతలు, దానవులు, మనుష్యులను ఎందుకు పుట్టించారో? ఎందుకు మాత? ఆనందం ప్రాప్తించాలనే ఉద్దేశంతో. ఈ జగత్తు పరమేశ్వరునికి ఒక ఆట మాత్రమే. అందువల్లనే స్వామి తన ఆటబొమ్మలను హాస్య పరిహాసాలతో పరమానందంగా ఉండాలనుకుంటారు. మరైతే మాత, ఇప్పుడు ప్రతి ఒక్క లోకంలోనూ హాస్యం, పరిహాసం, ఆనందం క్షీణించిపోతున్నాయి. వాటి స్థానంలో క్రోధం, లోభం, కుత్సితం, స్వార్థం పెరిగిపోతున్నాయి. ఇవన్నీ పరమేశ్వరుని ఈ సుందర సృష్టిలో ప్రారంభం నుండే ఉన్నాయా? అవును నారద. సత్యం జయించాలంటే అసత్యానికి పరాజయం తప్పక కలగవలే. ధర్మ సంస్థాపనార్థం అధర్మం ఆ స్థానం విడిచిపెట్టవలసిందే. తెలుసా నారద, విధ్వంసం సృష్టి రచనకు మొదటి మెట్టు అని. అవునులే, అసత్యానికి, అధర్మానికి, విధ్వంసానికి నీవు దూరం. అందుకే నీవు ముభావంగా ఉండటంతో నేను ఆశ్చర్యచకితురాలనయ్యాను. దేవి, నారదుడెప్పుడూ ముభావంగా ఉండడు. అందుకనే మాకు అందరికన్నా ప్రియమైనవాడు. కాని ఈవేళ ఇతడు పాతాళవాసి అయిన గజాసురుని భయంకరమైన వికట రూపాన్ని చూచి వస్తున్నాడు. అందువల్ల నీవు కవించినప్పటికీ ఇతని వినోద స్వభావం బయటపడడం లేదు. నిజం చెప్పారు మీరు పరమేశ. నారద, ఇది విధి విలాసంలోని ఒక అంగమే. ఇక దుఃఖానికి గాని సంతోషపడ్డానికి గాని ఆవశ్యకత ఏముంది? విధి నీకు ఏ స్వరూపంలో ఏది ప్రసాదించినా ఆ స్వరూపంలో పరివర్తన కోరకు నారద. కానీ పరమేశ, దుష్ట గజాసురుడు. నీ జిజ్ఞాస మాకు ప్రియమైనదే. దానిలో ప్రజాక్షేమం వెనుక సదుద్దేశం దాగి ఉంది. త్రిదేవి మణులు తమ శక్తితో మహిషాసురుణ్ణి. మహిషాసురుడా? అతడు పునర్జీవితుడయ్యాడా? దేవి, నీవు సాక్షాత్తు శక్తి స్వరూపిణివి కదా. నీకు తెలియదా? ఒకసారి నీ చేతిలో మోక్షం పొందిన అసురుడు మళ్ళీ సజీవుడు కాలేడని. నాకు తెలుసును పరమేశ. కాని తమ నుండి స్వయంగా విన్న ఆనందం యొక్క విలువే వేరు. తమరి శబ్దాలు, వాక్యాల నుండి మధురమైన జ్ఞానవర్షం కురుస్తుంది. దాన్ని సహజంగా సమీకరించాలనే ప్రలోభానికి గురి అయ్యాను. దేవి, ఇది నారదునికి సమీపంగా ఉండడానికి ప్రతిఫలం కాదు కదా. అతడు కూడా కొంచెం అంటూ ఎంతో తెలుసుకోవాలని కొత్త కొత్త కుతూహలాన్ని తెచ్చిపెట్టుకుంటూ ఉంటాడు. నారాయణ నారాయణ. అయితే నారద,
ఈ గజాసురుడు ఆ మహిషాసురునికి పుత్రుడే. మహిషాసురుని పుత్రుడా? మాకు నీ జిజ్ఞాస ఎంతో ప్రియమైనదే, కానీ సందేహం కాదు. లేదు లేదు పరమేశ్వర, నేనేమీ సందేహించడం లేదు. నారద, ప్రతి శబ్దానికి ఒక భ్రమ ఉంటుంది. ఇంకా ప్రతి వాక్య ప్రస్తావనకు ఒక స్వరూపం. జిజ్ఞాస సందేహాలతో శబ్దం యొక్క భ్రమ, వాక్యాల ప్రస్తావన స్వరూపం మారిపోతాయి. క్షమించండి పరమేశ, క్షమించండి. నారదుని స్వభావాన్ని విమర్శన మీరు చేయనే చేశారు పరమేశ. అహంకారంతో అంతా దారి తప్పితే ఇక నారదుడు కుతూహలంతో దారి తప్పుతాడు. అయితే ఇప్పుడు నీ జిజ్ఞాస ఎక్కడ దారి తప్పింది నారదా? నారాయణ నారాయణ. పరమేశ, మహిషాసురుని వివాహం ఎప్పుడు జరిగింది? ఈ గజాసురుడు ఎప్పుడు ఉద్భవించాడు? మహిషాసురుడు ఒకటి కాదు, అనేక వివాహాలు చేసుకున్నాడు. ఈ గజాసురుడు అతని పట్టపురాణి అయిన గజదంతి పుత్రుడు. గజదంత అంటే ఏనుగులాంటి దంతాలు కలదా? స్వరూపం ఆధారంగా పేరు పెట్టే సంప్రదాయం అసురులలో ప్రాచీనమైనది దేవి. ఈ గజదంతి నీ చేతిలో మహిషాసురుని వధ జరిగిన తరువాత గజాసురునికి మాత అయింది. పరమేశ, నీ జిజ్ఞాసకి అంతమే లేదు నారద. నీవు తెలుసుకోవాలనుకుంటున్నది ఈ గజాసురుడు ఏమి చేస్తాడు అని. అవును మహేశ్వర, ఆ ప్రశ్నకి సమాధానం కోసమే నా ఆతురత. ఆ ప్రశ్నకి సమాధానం లభించిన పిమ్మట నీకు ఇంకొక ప్రశ్న ఎదురవుతుంది. కానీ మేము ఈ సమయాన ఈ ప్రశ్నకు మాత్రమే సమాధానమిస్తాం. ముల్లోకాలపై విజయం పొందాలనే ఉద్దేశంతో గజాసురుడు శుక్రాచార్యుల వారు చెప్పగా బ్రహ్మదేవునికై తపస్సును ఆరంభించాడు. నారాయణ నారాయణ. ఇప్పుడు ప్రసన్నంగా ఉందా నారదా? నీ యొక్క ప్రశ్నలకు సమాధానము లభించిందిగా? నాకు తృప్తిగా ఎలా ఉంటుంది మాత? ఇప్పుడిప్పుడే అతని భయంకరమైన వికృత రూపాన్ని చూసి వస్తున్నాను. ఇప్పుడతడంత భయంకరంగా వికృతంగా లేడు నారదా. నీవు వినలేదా? ఆ పరమేశ్వరులే చెప్పారు గజాసురుడిప్పుడు తపస్సును ఆరంభించాడు అని. ఇది అంతా విన్నాక నాకు చింత ఇంకా పెరిగిపోయింది మాత. గజాసురుడు కఠోర తపస్య చేసి పరమపిత బ్రహ్మదేవుని వద్ద ఇచ్చిత వరదాన ప్రాప్తి పొంది అతడు ఎంత భయంకరంగా వికృతంగా అవుతాడోనని. అవును నారదా, గజాసురునికి అతని తపస్సుకి ప్రతిఫలం తప్పక లభిస్తుంది. అంటే దేవతలు ఇప్పుడు కుశలంగా లేరన్నమాట మాత. మాత, ఈ కథ ఈ విధంగా ఎన్ని మార్లు వినవలే? ఎప్పటిదాకా అసురుల మహత్వాకాంక్ష అంతమైపోదో. ఇక అంతం కూడా సంభవం ఎప్పుడంటే దేవతలు సద్విచార సదాచార పాలన చేసి తమ పేరుకు అనుగుణంగా పూజ్యులు శ్రేష్ఠులు అయినప్పుడే. నారాయణ నారాయణ. దేవతలు సద్విచార సదాచార పాలన చేస్తే అసురుల మహత్వాకాంక్ష ఎలా అంతమవ్వగలదు మాత? నారదా, నీ సామీప్యం వల్ల హాని గురించి ఇప్పుడిప్పుడే పరమేశ్వరులు నాతో అన్నారు. మాత, పుత్రుణ్ణి గదా, కొంచెం స్వాభావిక జిజ్ఞాస ఎక్కువ. కానీ పుత్రుని స్వభావం మాతలో కనిపిస్తే? మాత కూడా ఎక్కడో అక్కడ ఎప్పుడో ఒకప్పుడు ఎవరికో ఒకరికి పుత్రికయే కదా. అయితే పరిహాసం ప్రారంభం చేశావా? లేదు మాత, లేదు. ఇదంతా ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలనే కోరిక. నారదా, దేవతలు సద్విచారాలను ఆశ్రయించి సదాచారులైతే త్రిమూర్తుల ఆశీర్వాదాలతో వారి శక్తి వృద్ధి చెందుతుంది. ఇక వారు అసురులకు భయభీతులై త్రిమూర్తుల వద్దకు పరుగెత్తనక్కరలేదు. అప్పుడు వారు ఎంతో ధైర్యంగా అసురులను హతమార్చగలరు. నారాయణ నారాయణ. ఇది అలా సంభవమా మాత? నారదా, ఈ సృష్టిలో అసంభవం అనేది ఏదీ లేదు. మీరు దేవర్షులు. దేవతలను సద్విచార సదాచార పాలన చేయవలసిందిగా ప్రోత్సాహపరచండి. దానితో మీరు వారి కోసం చింతించవలసిన ఆవశ్యకతయే సమాప్తమైపోతుంది.
నారాయణ నారాయణ మాత, దేవతలను సద్విచార సదాచార పాలన చేయమని ప్రోత్సహించడం నా చింతను జయించటం కన్నా కఠినం మాత. నిరాశపడకు నారదా, ప్రయత్నం చేస్తూ ఉండు, ఏదో కొంత ప్రతిఫలం ఉంటుందిలే. మాత, కృపతో నన్ను అలాగే ఆశీర్వదించండి. ఓం నమ శివాయ. ఓం బ్రహ్మణే నమః. 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 మన ఘోర శత్రువు దైత్య గురువు శుక్రాచార్యుల ఆదేశ ప్రకారం మహిషాసుర పుత్రుడు తపస్సు ప్రారంభించేశాడు. దేవేంద్ర, ఈ తపస్సుకు పరిణామం ఏమిటో తమకు తెలుసును. బ్రహ్మదేవుడు ఇతని పిలుపు తప్పక వింటారు. విని ఇతనికి వరం ప్రసాదిస్తాను. మీరు చెప్పినదంతా నిజమే వరుణదేవా. ప్రణామం దేవర్షి. శుభమస్తు. దేవతలకు శుభం సంభవం అవ్వటం ఈ మాట బ్రహ్మదేవులు మాపై కృపతో ఈ దుష్టునికి వరం ఇవ్వక ఇతని పిలుపుని విననప్పుడే. నారాయణ నారాయణ, అలా ఎప్పుడూ జరగలేదు దేవేంద్ర, జరగదు కూడా. తపస్సుకు ప్రతిఫలం ఇచ్చి తీరవలసినదే, త్రిమూర్తులు గాని ఇంకా మీరైనప్పటికీ కూడా. మిమ్ములను ఆరాధించి మీకోసం తపస్సు చేసేవారికి మీరు వరాలనివ్వరా? దేవర్షి, మమ్ములను ఆరాధించేవారు అసురులు కారు, వారు సర్వసాధారణ భక్తులు మాత్రమే. వారి మనసులో కపటము శత్రుత్వము ఉండవు. నారాయణ నారాయణ, దేవేంద్ర, ఈ అసురుల మార్గంలో మీరు ఎన్ని కష్టాలు పెట్టినా వారు వరాలను తప్పక ప్రాప్తించుకు తీరుతారు. పరమేశ్వరుడు కూడా ఇదే భవిష్యవాణిగా చెప్పారు. మా చింతలను చూసి మీరు ఆనందిస్తున్నారా దేవర్షి? ఇదేమీ ఉచితం కాదు. నారాయణ నారాయణ, దేవేంద్ర, మీరు నారదుని మనసును గ్రహించలేక పొరబడుతున్నారు. నేను ఆనందించటం లేదు, ఎప్పటికీ లేదు. మిమ్ములను ప్రోత్సహించాలనుకుంటున్నాను. మీరు అసురులకు భయపడిపోవడం విడిచి సత్కర్మలు సద్విచారాలు చేపట్టండి. మీరు మీ శక్తిని సేకరించుకుని సశక్తులు కండి. ఈ అసురులు వరదాన ప్రాప్తి పొందినా గాని వారు స్వర్గాన్ని మాత్రం ఎన్నటికీ ఆక్రమించనే లేదు. దేవర్షి, మేము అన్ని విధాలా సచేతనులుగా ఉండటం ఎంతో ఆవశ్యకం. తమరు బ్రహ్మదేవులకు మానసపుత్రులు. మీరే బ్రహ్మదేవులకు నచ్చ చెప్పండి. ఇతనికి వరాలను ఏమీ ఇవ్వకుండా అసురులకు వరాలనిచ్చే సాంప్రదాయాన్ని సమాప్తం చేయమని. నారాయణ నారాయణ, దేవేంద్ర, మీరు నన్ను క్షమించాల్సిందే. ఎందుకంటే నేను పరమపిత బ్రహ్మదేవులను ప్రేరేపించలేను. ఆ దుడుకుతనం నా వల్ల కాదు. మరి వెళతాను. దేవర్షి, దేవర్షి, మాపై కనికరించండి. మాపై దయతో మాతో పాటు రండి. బ్రహ్మదేవుని ప్రార్థిద్దాం. నారాయణ నారాయణ, దేవేంద్ర, నేను పరమపిత బ్రహ్మదేవుని ప్రార్థించనా? ఇక మీరు నా వెనక నుంచుని కేవలం చూస్తూ ఉంటారా? అలా వీల్లేదు దేవేంద్ర. ఇంకా కేవలం పరమపిత బ్రహ్మదేవుని వద్దకు వెళితే ఈ సమస్య పరిష్కారం కాదు. ఒకవేళ మేము అనుచితంగా ఏమన్నా చేసినా కానీ మీరు చూసేది మర్చిపోండి. ఇక బ్రహ్మదేవుని సంస్థానానికి మాకు నేతృత్వం వహించండి. మా ప్రార్థనను స్వీకరించండి దేవర్షి. వద్దు దేవతలారా, మీరు నా చరణాల వద్ద మోకరించి నన్ను కించపరచకండి. నన్ను నాయకత్వాన్ని చేపట్టమని అనకండి. సఫలత ప్రాప్తించకపోతే నాయకుని దుర్దశ ఎలా ఉంటుందో సమస్త జగత్తుకి బాగా తెలుసును. పరమపిత బ్రహ్మదేవులు మన మాట ఒప్పుకోకపోతే ఆ దోషాన్ని మీరు నా నెత్తి మీద వేస్తారు. అందుకని నన్ను క్షమించండి. దేవర్షి, మా యందు ఇంత కఠోరతను చూపకండి. మాతో పాటు బ్రహ్మలోకానికి వచ్చి మా ధైర్యాన్ని పెంచండి. బ్రహ్మదేవులు గనక ఒప్పుకోకపోతే దాని దోషం మా దుర్భాగ్యానిదే. మేము మిమ్మల్ని దోషులని అన్నము. మాపై నమ్మకం ఉంచండి దేవర్షి.
సరే, మీ ఇష్టానుసారమే. పరమపిత బ్రహ్మదేవులకు ప్రణామం. ఎంతో కాలం పిమ్మట నిన్ను బ్రహ్మలోకంలో చూసి మేము ప్రసన్నులమయ్యము నారదా. మీ యొక్క కృపకు కృతజ్ఞుడను. పరమపిత మేము ఏ ఉద్దేశంతో మీరు ఇక్కడికి వచ్చారో అది మాకు తెలియనిది కాదు దేవేంద్ర. పరమపిత మేము మీకు నివేదించుకునేందుకు వచ్చినది. నివేదించుకునేందుకు ఏమీ ఆవశ్యకత లేదు దేవేంద్ర. మాకు మీ సమస్య ఏమిటో పరిచితమే. మరైతే మీ చింత వ్యర్థమే. మా చింత వ్యర్థమా? మా యొక్క చింత వ్యర్థమెలా అవ్వగలదు బ్రహ్మదేవా? మీ వల్ల వరం పొందిన అసురులు మొదటే స్వర్గాన్ని ఆక్రమించాలని వస్తారు. మీకద్దుకే విన్నవించుకుంటున్నాం బ్రహ్మదేవా, ఆ గజాసురునికి ఏ వరము ఇవ్వవద్దు. అది సంభవమేనా నారదా? ఎవరైనా నిష్ఠాపూర్వకంగా మమ్ములను ఆరాధిస్తే, కఠోర తపస్సు చేస్తే వారికి వరాలనివ్వవద్దా? పరమపిత, నేను దేవేంద్రునితో ఈ సత్యాన్ని మొట్టమొదటే చెప్పాను. ఇది సంభవం కాదని. ఎవరైనను కఠోర తపస్సుతో మిమ్ములను ప్రసన్నులను చేస్తే వారికి తమరు వరమిచ్చి తీరాలి. నారాయణ నారాయణ. మరి నీవు దేవేంద్రునికి మొదటే చెప్పినట్లయితే వీరిని వెంటబెట్టుకుని ఎందుకు వచ్చావు? నీవేమన్నా అనుకున్నావా? ప్రార్థించినట్లయితే మేము తపస్సు వరాల యొక్క నియమాలు మారుస్తామని? లేదు పరమపిత, ఎప్పటికీ కాదు. కానీ భవిష్యత్తులో మానవులకు, మా దేవతలకు రాబోయే ఆపదను ఊహించుకుని మీరు గజాసురునికి వరాన్ని ఇవ్వకుండా ఆ సాంప్రదాయాన్ని అంతం చేస్తారని ఆశించాము. మా ఆశను తమరే తప్పక నెరవేర్చగలరు. లేదు దేవేంద్ర, ఇది సంభవం కాదు. మరైతే ఒక ధైర్యాన్ని మేము మీకు తప్పక ఇవ్వగలము. మా వద్ద వరాన్ని పొందినప్పటికీ కూడా గజాసురుడు స్వర్గాన్ని ఆక్రమించబోడు. ఏమిటి, మా మాటపై మీకు విశ్వాసం లేదా దేవేంద్ర? లేదు పరమపిత, అలా ఏమీ కాదు. నారాయణ నారాయణ. పరమపిత, దేవేంద్రుడు మీ వద్ద మాట తీసుకోవడానికే వచ్చారు. మీ మాట మీద విశ్వాసమే లేకపోయినట్లయితే ఇక్కడికి ఎందుకు వస్తారు? మేము మీకు మళ్ళీ ధైర్యం చెబుతున్నాం. గజాసురుడు స్వర్గాన్ని ఆక్రమించడు. నారాయణ నారాయణ. దేవేంద్ర, తమరి సమస్య పరిష్కారం అయితే అయిపోయింది. మరి కానీ ఆ నిర్దోష భూలోకవాసుల గతి ఏమవుతుంది? తన వరం యొక్క శక్తిని ఉపయోగించి గజాసురుడు వారిని పీడిస్తాడు తప్పకుండా. ఈ అసురుని అత్యాచారాలు అదుపులోనే ఉంటాయి. మేము మా దివ్య దృష్టితో చూస్తూనే ఉన్నాము. గజాసురుని వధ ఆ శివశంకరుని చేతనే అవుతుంది. పరమపిత, మేమనుకుంటున్నది ఏ ప్రకారంగా మహిషాసురుని వధ దుర్గాదేవి చేతిలో అయిందో అదే ప్రకారంగా దేవేంద్ర, దేవి దుర్గ అసాధారణ పరిస్థితుల్లోనే ప్రత్యక్షమవుతుంది. నారద, మేము గజాసురునికి ఎలాంటి వరాన్ని ఇస్తామంటే ఆ శివశంకరునికి అతని వధ తప్పక చేయవలసి వస్తుంది. ఆశ్చర్యమే పరమపిత. గజాసురుని మాటల చక్రవ్యూహంలో పడవేసి మేమిచ్చిన వరంతో నారద, అతని ధ్యాస కాశీలోని యజ్ఞకర్తలైన బ్రాహ్మణుల వైపు మళ్ళీ ఇక అతడు స్వర్గం వైపు దృష్టి మళ్లించలేడు. అయితే కాశీలోని యజ్ఞకర్తలైన ఆ బ్రాహ్మణులు అతని అత్యాచారాల పాలవుతారా? దుష్ట శక్తుల వినాశనానికి ప్రతి ఒక్కరూ బలి కావడానికి సిద్ధపడాల్సిందే నారద. కాశీలోని యజ్ఞకర్తలైన బ్రాహ్మణుల భాగ్యంలో కష్టాలే ఉన్నాయి. కానీ చివరికి వారందరూ ఆ పరమేశ్వరుని కృపకు పాత్రులే అవుతారు. అందువల్ల వారికై చింతించకు. దేవేంద్ర, ఇప్పుడు మీరు నిశ్చింతగా స్వర్గానికి బయలుదేరండి. భూలోకవాసుల కోసం చింతను మాకు వదిలేయండి. మేమందరము మీ ఇరువురికి కృతజ్ఞులము. ఓం బ్రహ్మదేవాయ నమః. నారద, ఇప్పుడు నీ ఒక బాధ్యతను నిర్వర్తించాలి.
ఆజ్ఞాపించండి పరమపిత. నేను మీ ప్రతి ఒక్క ఆజ్ఞను పరిపాలిస్తాను. కాశీలోని యజ్ఞకర్తలైన బ్రాహ్మణులను హెచ్చరించు, యజ్ఞేశ్వరుడైన శివుని ఆరాధన నుండి చెలించవద్దని. గజాసురుడు గనక వారిపై దాడి చేస్తే పరమేశ్వరుడు వారిని రక్షిస్తాడు. వెంటనే వెళ్ళి ఈ సందేశాన్ని వినిపిస్తాను పరమపిత. నీవు నీ చాతుర్యాన్ని ఉపయోగించి వరం దొరికిన పిమ్మట గజాసురుడు స్వర్గాన్ని ఆక్రమించనీయకుండా చెయ్యాలి. ఇది కూడా నీ బాధ్యతయే సుమా. ఈ బాధ్యతను కూడా నిర్వహిస్తాను పరమపిత. ఇంకా ఏదైనా ఆజ్ఞ ఉందా? గజాసురుని నుండి తప్పించుకునేందుకు నీవు యజ్ఞకర్తలైన బ్రాహ్మణుల మనస్సులో శివుని యందు ప్రగాఢమైన భక్తిని పెంపొందించాలి. ఏ ఆపద నుండైనా రక్షించబడాలంటే శివభక్తి కన్నా మించిన కవచమేదీ లేదు నారదా. తమ ఆజ్ఞ పరమపిత. జయము శివశంకర, హర హర మహాదేవ. నంది, పార్వతీదేవి ఎక్కడున్నారు? ఆమె తమ కక్షలో ఉన్నారు. తమ ఆజ్ఞ అయితే వారిని ఇక్కడికి రమ్మని ప్రార్థించనా? ఆమెతో చెప్పు, మేము ఆమెతో గగన విహారం చేసి ఆనందకాననం కాశీ వెళదామనుకుంటున్నామని. ఆనందకాననం కాశీయా? ఆనందకాననం కాశీ పేరు విన్నాక నీవు ఆనందించడానికి బదులు ఉదాసీనుడు ఎందుకయ్యావు నంది? ఏమీ లేదు ప్రభు. నీవు ఏమీ లేదనడంలోనే చాలా ఉంది. నీవు విచారంగా ఎందుకున్నావంటే, ఒక మాట కైలాసాన్ని విడిచి బయటకు వెళ్ళిన పిమ్మట మేమిద్దరము ఎప్పుడు వస్తాము అనే మాటపై నీకు నమ్మకం లేదు. అది నిజమే ప్రభు. తమరు ఆనందకాననం కాశీ వెళ్ళి శీఘ్రమే కైలాసానికి తిరిగి వస్తారు కదూ? శీఘ్రమే తిరిగి రాకపోతే ఏ? పరమేశ, తమ వియోగంలో మేము అనాథులలాగా చింతతో విచారంగా ఉంటాము. కృప చూపి తమరు శీఘ్రమే తిరిగి రండి. అవును ప్రభు, తమరు శీఘ్రమే తిరిగి రండి. మేము శీఘ్రమే తిరిగి వస్తామని ఎలా మాట ఇవ్వగలము? శీఘ్రమే రావడం రాకపోవడం పార్వతీదేవి ఇచ్చపై ఆధారపడి ఉంటుంది. నంది, నీవు పార్వతీదేవిని ప్రార్థించు. మేము శీఘ్రమే తిరిగి వస్తాము. ఆమె తలుచుకుంటే మేము కూడా తప్పక తిరిగి వస్తాము. తమ ఆజ్ఞానుసారమే ప్రభు. స్వామి, అకస్మాత్తుగా ఆనందకాననం వెళ్ళే ఆలోచన మీ మనసులో ఎలా కలిగింది? అయితే ఆనందకాననం కాశీ పేరు విన్నాక నీ మనసుకి ఆనందం కలుగలేదా దేవి? ఎందుకు కలగలేదు స్వామి? నాకైతే గగన విహారం చేయటం ఎంతో ప్రియమైనది. సృష్టి వివరాలపై దృష్టిని సారించటం నాకు చాలా ఇష్టం. గగన విహారం గురించి కాదు, మేము ఆనందకాననం మాట అడుగుతున్నాము దేవి. ఆనందకాననం అయితే ఆనందకాననమే స్వామి. తమరు కాశీనగరానికి ప్రళయకాలంలోనూ మునిగిపోదనే వరాన్నిచ్చి దానిని పరమపూజితం చేశారు. మీ భక్తులు కాశీలో నివసించి తమరి ఆరాధన చేస్తే వారికి పునర్జన్మ ఉండదు. నీ అంతట నీవే నిన్ను మా నుండి ఎందుకు వేరు చేస్తున్నావు దేవి? నాకు అర్థం కాలేదు స్వామి. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడిప్పుడే నీవన్నావు, కాశీలో నివసించి మా ఆరాధన చేసిన వారు పునర్జన్మనెత్తనక్కర్లేదని, వారికి కైలాస ప్రాప్తి అవుతుందని. అయితే మరి నీ యొక్క భక్తులకి వారికి ఏమీ ప్రాప్తించదా? నీవు సాక్షాత్తు శక్తి స్వరూపిణివి. నిన్ను ఆరాధించే వారికి లభించే సిద్ధులు వాటిని మేము కూడా ప్రసాదించలేము. లేదు స్వామి, నన్ను అధిక ప్రశంసలు చేయకండి. నాకెటువంటి శక్తులున్నా వాటికి కారణం మీరే. శివుడు లేకుండా శక్తి ఏమన్నా చేయగలదా? ఓం జగదీశ్వరాయ నమః స్వాహా స్వాహా. ఓం సోమేశ్వరాయ నమః స్వాహా స్వాహా. ఓం నాగేశ్వరాయ నమః స్వాహా స్వాహా. ఓం ఆరుద్రాయ నమః స్వాహా స్వాహా. ఓం కాశీ విశ్వేశ్వరాయ నమః స్వాహా స్వాహా. ఓం కాశీ విశ్వేశ్వరాయ నమః స్వాహా స్వాహా. హర హర మహాదేవ.
స్వామి, దేవర్షి నారదుడు మనకన్నా ముందుగానే ఇక్కడికి వచ్చాడు. మీరేమన్నా అతనికి చెప్పారా మనం ఇక్కడికి వస్తున్నామని? ఎన్నడూ చెప్పలేదు దేవి. ఎంతో సమయం నుంచి మేము నారదుని కలవలేదు. మాకు చాలా ఆతృతగా ఉంది. నారదుడు ఇక్కడికి ఏ ఉద్దేశంతో వచ్చాడోనని. మనము గనుక అక్కడికి వెళితే అతని ఆలోచనలు చెదిరిపోయి అతడు చెప్పాలనుకున్నదేదో చెప్పలేకపోవచ్చు. నీవు అంటున్నది కూడా నిజమే దేవి. మనం అచ్చటికి అదృశ్య రూపంలో వెళ్ళడమే ఉచితమవుతుంది. అయితే నారదుడు కూడా కనిపించనంత అదృశ్యంగా మాత్రం కాదు సుమా. అంటే నీవంటున్నది ఏమిటంటే మనం కేవలం నారదుడికే కనిపించాలి, యజ్ఞకర్తలైన బ్రాహ్మణులకు కాదు. ఇక నారదునికి కూడా మనం కనిపించటం అతను చెప్పే మాట పూర్తయ్యాకనే. మనకు తెలియాలి నారదుడు ఆ బ్రాహ్మణులతో ఏమి చెప్పడానికి వచ్చాడు. సరే, నీ ఇచ్ఛానుసారమే.